అందమైనోడు, మంచోడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఏ దురలవాట్లు లేనోడు కావాలా? 25 ఏళ్ళు కట్టం ఇస్తారా? మా పిల్లల భవిష్యత్తు కోసం మేము 190 అడుగుతాం. తప్ప ఏమిటి? పంతవేటి తప్పున్నారా? ఖాళీగా ఉపేస్తున్నాడని ఆటో రిక్షావాడి దగ్గరికి వెళ్ళి గోదావరి గట్టు నుంచి గోకారం బస్ స్టాండ్ దాకా 10 రూపాయలు ఇస్తాను వస్తావా అంటే వస్తాడేటి? ఇది అంతే. శంకరం, నీ కూతురు చదువుకున్న పిల్ల. ఆ పిల్లని నీ పిసినిగుట్టుదనంతో ఏ లో క్లాస్ వాడుకో కట్టబెట్టేసి వదిలిచ్చేసుకోవాలని చూడకు. నీకేమీ డబ్బుకి ఇబ్బంది లేదు కదా. అంత ఇబ్బంది గనక వస్తే ఉన్న 2 ఇళ్లలో ఒక ఇల్లు అమ్మేసినా 4 ఆడపిల్లల పెళ్లిళ్ళు హ్యాపీగా చేసేయచ్చు. ఇదిగో ఓ 1,00,000 కట్నం ఇస్తాను, ఒప్పుకో. మంచి కుర్రాడు దొరుకుతాడు. లక్ష అంటే ఎంతో బాధ్యత లేనాడు. నీకేం తెలుసుందిరా 1,00,000 అంటే? అయితే ఆలోచన చేసుకుని వచ్చారనమాట. ఈ ఫోటోలు చూడండి శాస్త్రి గారు. ఈ కుర్రాడు కండపుష్టిగా బాగానే ఉన్నాడు. ఈ కుర్రాడు ఏం చేస్తుంటాడు సార్? తమ్ముడు మనోడైనా తగు సరిగ్గా చెప్పాలా. ఈ కుర్రాడికి సంబంధించిన కొన్ని విశేషాలు మీకు చెప్పాలా. ఈయన బాబు కనకాపల్లి గాంధీ మార్కెట్ లో అటు ఇటు అన్ని కలిపితే 5-6 భోజన హోటళ్లు ఉన్నాయి. వన్నంలో సున్నం కలపడం ఈ గుంటడు చూసి ఇది అన్యాయం, అక్రమం అని అఘోరించేసి వాళ్ళ బాబుమే తిరగబడి ఆ మార్కెట్ లో అలరేటేసింది. భూమికి మీద తెలియవు కొరనా కొడక నువ్వేటర్ నాకు చెప్పేదని 4 పీకి బయటికి తోసేశాడు. దానికింత బిల్డప్ ఎందుకయ్యా? వాడు వంటలు చేస్తూ ఉంటాడు అంతే కదా. ఏంటిదయ్యా వంట చేసుకోవడం? నీచు కొడుకుతున్నావా? నీచకమో పాతకమో మాకు అనవసరం. ఇది మాత్రం మాకు తప్పుడు సంబంధం. అవసరం లేదు అంటే ఇతన్ని అల్లుడుగా చేసుకుందాం నిర్ణయించుకున్నాను. శంకరం, నేను ఒకప్పుడు ఒక ఇల్లు కొన్నాను. దాని విలువ 1,00,000 రూపాయలు. కానీ లిటిగేషన్ లో ఉండటం వల్ల నాకు 10,000కే వచ్చింది. అందుకే అబ్బాయిలు ఎవరికైనా తల్లిదండ్రులతో తగాదా ఉంటే నేను కంగారు పడను. ఆ తగాదాలు శాశ్వతం కాదు కాబట్టి ఇటువంటిది ఇంకో సంబంధం ఉంటే చూడండి, 2 అమ్మాయిలకి ఒకే ముహూర్తంలో పెళ్లి చేస్తాను. మీరు నాకు అర్థమైపోయారండి. మీరు 10 ఫోటోలు చూడక్కర్లేదు. సాకు. ఒరే శంకరం, ఈ రోజు మనం రోడ్డు మీద నడిచూస్తుంటే మన మొహారం అందుకుంటున్న మొదలొచ్చిపోవడం వీడే. చూడు. ఏమండో కాస్త మర్యాదగా మాట్లాడండి. అతగాడెవరో చెప్తే ఆ మందు కొట్టిన చేతులకే సెకండ్ ఇస్తారు. వాడేమన్నా యువరాజా ఆఫ్ రాజమండ్రియా? అంతకంటే గొప్పోడే. మున్సిపాలిటీ కమిషనర్ గారు ఓన్లీ సన్నం. కమిషనర్ గారు ఓన్లీ సన్ అయితే తక్కువసులు ఎందుకు అడుగుతున్నట్టు? అక్కడ వచ్చిన తిరకాసు. ఈడేమో చదువుకునుకుంటాడు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేశాడు. ఇలా బాబు ఏమో చాలా స్ట్రిక్ట్, నాకు లంచాలు రికమెండేషన్లు కుదరవు అబ్బాయిని సేదరించుకున్నాడు. అయితే తండ్రికి బుద్ధి చెప్పాలని రెచ్చిపోయి ఈ మున్సిపాలిటీ పని చేపట్టాడా? మరి ఈడు అనేత్రే కదా. పట్టుదలగా బాబు ఏ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా ఉన్నాడో ఆ డిపార్ట్మెంట్ లోనే ఉద్యోగం పట్టాడు. జీతం 3 ఏళ్ళు. బతకడమే జయంగా ఉన్నాడు కాబట్టి లంచాలు బాగా పడతాడు. ఆదర్శవాద గాడికి ముంజేతి మీద ఏంట్రుగా బతక నేర్చిన బాకు. నేను ఈ సంబంధం కూడా ఒప్పుకుంటున్నాను. శంకరం, రేపు పొద్దున వాడు మున్సిపాలిటీ గెటప్ లో పెళ్లి చూపులకు వస్తే నీ 2వ కూతురు ఎలకలమంది తాగుతుందని నాకు డౌట్. మనోడు అంత ఎరియాదో కాదండి. మనోడు మేకప్ గెటప్ వేసుకుని టింగు రంగాన్ని వస్తే రంగీలా ఊర్మిలా కూడా డంగ్ అయిపోద్ది. ఒరే శంకరం, వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చెంపాంజీలా ఉన్నాడు. నమస్తే మామాజీ. మనల్లుడు గారే రా బాబు రా. యు సీ మిస్టర్ పంతులు, ఐఎమ్ అల్లుడ్ ఆఫ్ దిస్ హౌస్. కేర్ ఫ్రీగా ఉండు, లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది. అయ్యి వస్తే బురద పాము కూడా బుస కొడుతుంది అంటారు. ఇదే కాబోలు. నువ్వెవడివిరా? అయ్యగారు అసిస్టెంట్ అండి. వాడు కలెక్టరు, నువ్వు డిప్యూటీ కలెక్టరు. అమ్మా, ఈ పెట్టడు వచ్చేసాడు. వంటడు ఇంకా రాలేదేమిటబ్బా? వీడెవడు? ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారిచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాలై ఉంటాడా? చూద్దాం. బాబు, ఇప్పుడు ఈశ్వరరావు అంటే
చేతిలో ఈ గరిటలు అవి ఏమిటి? పెళ్లి చూపులు అయిపోయాక తద్దినం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే. ఓరి నీ వంట మంటగాను శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే తజ్జన మొదలైందా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్ల వాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు. అర్థమైందా? పువ్వను అది చూ. ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్ళే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నాను. ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమి ఉన్నాయి నాయనా? బీపీ, షుగరు, పైల్స్, నా బొంద, నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నెక్క ఉందన్నాడు, అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేమో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేమో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతుకికి శంకరాభరణమే. రావేంటి?